థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ట్యాబ్లెట్ వేసుకుంటే అది లైఫ్ లాంగ్ ఆ ట్యాబ్లెట్ని కంటిన్యూ చేయాలా? అలానే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మదర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? దిస్ ఈస్ డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ కన్సల్టెంట్, పిన్నకల్ ఫర్టిలిటీ, నిజామాబాద్. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిందండి, యంగ్ పేషెంట్, 25 years ఉంటాయి తనకి. పిల్లలు కావట్లేదు, ఒక 2 ఏళ్ళు అవుతుంది ప్రెగ్నెన్సీ రాక, 2 ఏళ్ళు అవుతుంది పెళ్ళయ్యి, ఇంకా ప్రెగ్నెన్సీ అందట్లేదు అని చెప్పి నా దగ్గరకు వచ్చింది అనమాట. సో నేను తనకి కొన్ని సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అని చేస్తే దాంట్లో థైరాయిడ్ TSH అనేది కొద్దిగా రేజ్డ్ ఉందన్నమాట, కొద్దిగా ఎక్కువ ఉంది. సో దానికి బేసికలీ కొంచెం హైపోథైరాయిడిజం ఉందన్నమాట. సో నేను థైరాయిడ్ టాబ్లెట్ రాయంగా తన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అమ్మో మేడం నాకు థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తున్నారు, మరి నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? చాలామంది థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు న్యాచురల్గా అంటున్నారు, అది నిజమేనా అని అడిగింది అనమాట. సో అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఏంటి, థైరాక్సిన్ హార్మోన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మన బాడీలో చాలా చోట్ల గ్లాండ్స్ అనేవి ఉంటాయండి, అంటే గ్రంథులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఒకటి, పారాథైరాయిడ్ ఒకటి, ప్యాంక్రియాస్, పిట్యూటరీ, ఓవరీ, టెస్టిస్, ఇవన్నీ కూడా గ్లాండ్స్ అనమాట. ఈ గ్లాండ్స్ అంటే ఏంటంటే యాక్చువల్లీ సపోజ్ మనకి థైరాయిడ్ గ్లాండ్ మనకి ఈ లొకేషన్లో ఉంటుంది, నెక్కి ఈ లొకేషన్లో ఉంటుంది అనమాట. అది ఈ లొకేషన్లో ఉన్నా సరే అది కొన్ని హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది అనమాట. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది కేవలం ఈ లొకేషన్లోనే దాని పని ఉండదన్నమాట. అది మన బాడీలో ట్రావెల్ చేసి, బ్లడ్లో ట్రావెల్ చేసి దూరం దూరం ఉన్న ఆర్గాన్స్ మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది అనమాట. సో ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది మన బాడీలో ఉండే ప్రతి సెల్ మీద, ప్రతి కణం మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రతి సెల్ యొక్క మెటబాలిజం అనేది అది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. సో అలా థైరాయిడే కాదు, అన్ని గ్లాండ్స్ కూడా అలానే పనిచేస్తాయి. వాటి దగ్గర ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ అనేవి దే ఆర్ కెమికల్ మెసెంజర్స్ అనమాట. ఇవి కేవలం ఆ ప్రదేశంలోనే కాకుండా దూర దూర ప్రదేశాల్లో ఉండే ఆర్గాన్స్ మీద కూడా వాటి ప్రభావం చూపిస్తాయి అనమాట. థైరాయిడ్ ప్రాబ్లం అనేది 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి హైపోథైరాయిడిజం అంటాము, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం అంటాము. ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటాము, అలానే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. సో మనం తరచుగా రొటీన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉంటాయన్నమాట. మనం ఈ రోజులో ఆల్మోస్ట్ ప్రతి 10 పేషెంట్స్లో 5 మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందన్నమాట ఈ మధ్య. బట్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్, ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి మరి ఎటువంటి లక్షణాలు ఉంటాయి మనం చూసుకుంటే, ఫస్ట్ ఆడవాళ్ళలో వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి, అంటే సైకిల్స్ డిలే అవుతుంటాయి అనమాట వీళ్ళకి. అలానే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే హెవీ బ్లీడింగ్ అనేది ఎక్కువ వద్దు అనమాట హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి. అలానే ప్రెగ్నెన్సీ వస్తే మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట, అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీకి లో ఐక్యూ ఉండొచ్చు. లో ఐక్యూ అంటే కొంచెం మెంటల్ రిటార్డేషన్, అంటే మతిస్థిమితం సరిగా లేకపోవడం, అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అలానే ప్రెగ్నెన్సీలో కూడా బీపీ లాంటివి రావచ్చు. 9 నెలల నిండక ముందే ప్రీటర్మ్ డెలివరీ అంటాము, అలా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇన్ని కాంప్లికేషన్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా? థైరాయిడ్ ట్యాబ్లెట్, చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇన్ని కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో మరి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అంటే ఖచ్చితంగా వస్తుందండి, ప్రొవైడెడ్ మీ థైరాయిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవాలి ట్యాబ్లెట్తో. చాలామంది ఏం చేస్తారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తే వేసుకుంటారు, ఒక 3 నెలల తర్వాత రిపీట్ టెస్ట్ చేసుకొని నార్మల్ వచ్చేసింది కదా అని ఆపేస్తారు. అది తప్పనమాట. ఈ నార్మల్ ఎందుకు వచ్చింది? ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కదా వచ్చింది. సో ఈ ట్యాబ్లెట్ మీరు కంటిన్యూ చేయాలి. ఒక 6 months తర్వాత, ఒక అప్ టు 2 years వరకు మేము ఎవ్రీ 6 monthsకి ఒకసారి మేము ఈ థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఎంత వస్తుంది హార్మోన్ లెవెల్స్ చూసుకొని, కావాలంటే మెల్లమెల్లగా డోస్ తగ్గించడం ఉంటుందన్నమాట, తగ్గించి అప్పుడు ఆపేస్తాం అనమాట. అంతేగాని మీ అంతటా మీరు ట్యాబ్లెట్ డోస్ని డిసైడ్ చేసుకోవద్దు, మీ అంతటా మీరు ట్యాబ్లెట్ని ఆపేయద్దు. మరి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ వేసుకోవాలా అంటే అవసరం లేదు. చాలామంది వరకు మెల్లమెల్లగా డోస్ తగ్గించుకుంటూ ఆపేస్తామన్నమాట. కానీ మీ అంతటా మీరు మాత్రం ఆపేయద్దు. మీ ఎండోక్రైనాలజిస్ట్ని కానీ మీ గైనకాలజిస్ట్ని కానీ సంప్రదించండి, అండ్ వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి టెస్ట్ చేసుకుంటూ డోసెస్ని టైట్రేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఆపేస్తారు. సో మరి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే, కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరికైనా సరే, ప్రెగ్నెంట్ ఉమెన్కైనా, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కైనా. అన్కంట్రోల్డ్ హైపోథైరాయిడిజంలో మాత్రం అన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ప్లీజ్ మీ ట్యాబ్లెట్ని ఖచ్చితంగా వేసుకోండి. మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ అని చెప్పిన తర్వాతనే మీరు స్టాప్ చేయండి, మీ అంతటా మీరు మాత్రం స్టాప్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.